ఓయ్! కాస్త వినండోయ్! ఇంక పండగ వీడియో వచ్చేసి పార్ట్ 2 అనమాట. ఇక నా చిట్టి చూడండి నైట్ 12 అయినా పడుకోకుండా అలా ఆడుతూనే ఉంది. తను పడుకోలేదు, మమ్మల్ని పడుకోనివ్వలేదు. ఇంకా ఎర్లీ మార్నింగే లేసిపోయి టీ, కాఫీలు తాగేసైతే ఇంకా మళ్ళీ వంట పనైతే స్టార్ట్ చేశాను. ఇక్కడ నేనొచ్చేసి చట్నీస్ అయితే చేస్తున్నాననమాట. మార్నింగే టిఫిన్ ఇడ్లీ, దోస అయితే పెట్టుకున్నాము. ఇంకా చట్నీ చేయాలి కాబట్టి ఇంకా పల్లీ చట్నీ అండ్ బొంబాయి చట్నీ అయితే చేశాను. ఇంకా ఆ రోజు సాటర్‌డే కాబట్టి నో నాన్ వెజ్ అందుకని చెప్పేసి పన్నీర్ కర్రీ అయితే ప్రిపేర్ చేశాను. ఇక్కడ నా చిట్టి కోసం వాళ్ళ డాడీ అయితే ఉయ్యాలైతే కట్టారు మామిడి చెట్టుకి. ఇంకా నేను కూడా ఊగుతుంటే కొమ్మ అయితే ఇరిగిపోద్దని చెప్పేసి అందరూ జోక్స్ అయితే వేశారు. నేనైతే అస్సలు దిగలేదు. ఇంకా ఇక్కడ చూడండి పల్లెటూరు అంటేనే మంచి హంగామా ఉంటది కదా! ఇంకా ఇతనొచ్చేసి మా ఆడపడుచుకి మామయ్య వరుస అవుతారంట. ఇంకా ఎలా డాన్సులు వేస్తున్నారో చూడండి తన మీద పాటలైతే పాడుకుంటూ. ఇక నా చిట్టి తల్లికి అన్నం పెట్టడానికైతే నానా తిప్పలైతే పడుతున్నాం చూడండి. ఇలా మేకల దగ్గర తీసుకెళ్ళడం, కోళ్ళ దగ్గర తీసుకెళ్ళడం అన్నీ చేసేవారు వాళ్ళ డ్యాడీ అయితే. ఇక్కడికొచ్చినప్పుడు నుండి చాలా బాగా ఆడుకుందండి. ఊరైతే బాగా నచ్చినట్లుంది. అస్సలు అల్లరి చేయలేదు. బాగా అన్నీ చూసుకుంటూ ఫుల్ ఎంజాయ్ అయితే చేసిందనమాట. ఇంకా ఇక్కడొచ్చేసి అందరం ఈవినింగే బీచ్‌కైతే వెళ్దాం అనుకున్నాము. బీచ్ అయితే వీళ్ళకి చాలా దగ్గర. ఇంకా ఇంటి బ్యాక్ సైడే ఉంటదనమాట. ఇంటి బ్యాక్ సైడే మరి వెహికల్ ఎందుకు అనుకుంటున్నారు కదా! సన్‌రైజ్ రిసార్ట్ లోపల నుండి అయితే వెళ్ళాలనమాట. అందుకని చెప్పేసి ఇంకా వెహికల్ అయితే పట్టుకున్నామనమాట. నడుచుకొని కూడా వెళ్ళిపోవచ్చు. 5 మినిట్స్‌లో వెళ్ళిపోతాము. ఎక్కువ మంది ఉన్నాం కదా! ఇంకా చిన్న పిల్లలతో ఉన్నామని చెప్పేసి ఇంకా వెహికల్ అయితే పట్టుకున్నాము. ఇదిగోండి ఇదే సన్‌రైజ్ రిసార్ట్ అనమాట. చాలా బావుంటది. చాలా పీస్‌ఫుల్‌గా ఉంటది. ఆ బీచ్ గాలి అంతా అబ్బబ్బా! చాలా అంటే చాలా బావుంటదనమాట. ఇక్కడైతే నా చిట్టి తల్లి అస్సలు గడ్డిలో దిగదేమో అనుకున్నాను. కానీ ఎంత బాగా ఆడేసుకుందో చూడండి. అక్కడైతే గర్ల్స్ అయితే ఆడతారు. అటు వెళ్ళకూడదు. అటే వెళ్తాననేది. వాళ్ళ డ్యాడీ ఇటు తీసుకొస్తే మళ్ళీ అటే వెళ్లి ఆడతాననేదనమాట. ఇంకా ఇక్కడొచ్చేసి ఫైనల్‌గా బీచ్‌కైతే వచ్చేసాము. నా చిట్టి తల్లి ఫుల్‌గా ఆడేసుకుంది. ఫుల్‌గా వాటర్ కూడా తాగేసింది. అసలు మామూలుగా ఆడుకోలేదు. ఇక నా చిట్టి తల్లి చూడండి ఫుల్‌గా బీచ్‌లో ఆడేసుకొని పుట్ట బుడంకాయలా ఎలా నడుచుకుంటూ వచ్చేస్తుందో. ఇంకా మేము మళ్ళీ ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. ఇంకా ఫుల్ ఎంజాయ్ చేసేసి ఇంకా మేమైతే 2 డేస్ అయితే ఊర్లో ఉండి ఇంకా వైజాగ్ అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా ఇక్కడొచ్చేసి మీకు భోగాపురం ఎయిర్‌పోర్ట్ చూపిద్దామని చెప్పేసి ఇక్కడైతే వీడియో అయితే తీస్తున్నాను. కాకపోతే సరిగ్గా రాలేదు. మా హస్బెండ్‌ని ఎంత బండి స్లో చేయమన్నా అస్సలు స్లో చేయలేదు. ఫాస్ట్‌గా వెళ్లారు. అందుకని చెప్పి ఇంక చూపించడం అయితే కుదరలేదు. ఇంక చూడండి అదే భోగాపురం ఎయిర్‌పోర్ట్ అనమాట. కొత్తగా కడుతున్నారు కదా! ఇంకా అక్కడే ఆ పక్క ఊర్లే మా ఆడపడుచు వాళ్ళ ఊరు, మా ఊరు అన్నీ అక్కడేనండి. భోగాపురం ఎయిర్‌పోర్ట్ పక్కనే అనమాట. అదిగోండి భోగాపురం ఎయిర్‌పోర్ట్ అదే. ఇంకా వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. ఇంకా మరిన్ని మంచి వీడియోలు కావాలంటే మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.